పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చివరి దశకు చేరుకుంటుంది IPL 2026. మే 22న ఉప్పల్ స్టేడియంలో SRH వర్సెస్ RCB మ్యాచ్ ఉంది. ఇక ఈ మ్యాచ్ కి జనాల్లో ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. హై ఫీవర్ మ్యాచ్ గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ హై ఫీవర్ మ్యాచ్ ని క్యాష్ చేసుకునేందుకు బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను భారీగా పెంచింది SRH HCA. మ్యాచ్ టికెట్ ధరలను 50% నుంచి 110% పెంచింది. అంటే హాఫ్ కన్నా కానీ ఇంకా ఎక్కువ శాతం అన్నమాట. 950 నుంచి 30,000 రూపాయల వరకు టికెట్ ధరలను పెంచారు. 2,000 నుంచి 45,000కు ఇప్పుడు ధర అనేది పెరిగింది. ఇప్పటి వరకు ఒక 2,000కి టికెట్ వెళ్తే ఈ హై ఫీవర్ మ్యాచ్ కి 45,000కు ధర అనేది పెంచారు. అంటే జనాల్లో ఉన్నటువంటి హైప్ను కానీ జనాల్లో క్రికెట్ పట్ల ఉన్నటువంటి ప్రేమను కానీ క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైపోయాయి ఈ టీమ్స్. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మే 15 సాయంత్రం 5 గంటలకు అందుబాటులోకి రానున్న ఈ టికెట్లు ఇక వచ్చినటువంటి టికెట్లు అందుబాటులోకి వచ్చినటువంటి టికెట్లు ఒక గంటలోనే అమ్ముడుపోయాయి. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ఇక 2,60,000కు చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం సీటింగ్ కెపాసిటీ 39,000. అయితే ధరల పెరుగుదలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో చివరి మ్యాచ్ కావడంతో పాటు RCBతో మ్యాచ్ కావడంతో ఈ టికెట్ల కోసం ఫ్యాన్స్ అయితే ఎగబడ్డారు. బ్లాక్ లో టికెట్ల విక్రయం జరుగుతుందంటూ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత రేటు పెరిగినా గానీ కొనేందుకు సిద్ధమైపోయారు ఫ్యాన్స్. కానీ టికెట్లు దొరకటం లేదు. అంటే ముందుగానే ఈ టికెట్లన్నీ కూడా బ్లాక్ లో తీసుకొని అంతకంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ ఫీవర్ హై ఫీవర్ ఉన్నటువంటి మ్యాచ్ కి మాత్రం జనాలకి రేట్లతో ఫీవర్ వచ్చేలాగుంది క్రికెట్ అభిమానులకి. ఎస్ రేణు, అంటే మన బలహీనత ఎదుటివాడి బలం అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే క్రికెట్ అంటే భారత్ లో ఏ రేంజ్ లో పిచ్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ IPL మ్యాచ్లకు సంబంధించి ఈ స్టార్ ఆటగాళ్ళు ఎవరైతే ఆడుతూ ఉంటారో వీళ్ళకి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఇప్పుడు ఆ రేంజ్ లో టికెట్లు పెంచడానికి ప్రధాన కారణం అతను విరాట్ కోహ్లీ మీద ఉన్నటువంటి ఫాలోయింగ్, అతనికి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకుని ఈ రేంజ్ లో టికెట్ ధరలు పెంచారు అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మ్యాచ్ అనగానే కొంత SRH తో మ్యాచ్ అనగానే ఒకే క్రేజ్ ఉంటుంది. కొంత యువ ఆటగాళ్ళు కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ కానీ లేదా ఆస్ట్రేలియన్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఉన్నటువంటి క్రేజ్ సాధారణంగా ఉంది. అయితే ఇక్కడ మాత్రం అంటే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడటం ఇవన్నీ కూడా కొంత ఎప్పుడు లేనటువంటి ఫీవర్ ను క్రియేట్ చేసింది. అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ ఉన్నటువంటి క్రేజ్ కానీ ఇవన్నీ కూడా జాష్ హేజల్వుడ్ ఉన్నటువంటి క్రేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ మ్యాచ్ లో మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. కాబట్టి టికెట్ ధరలు అనేవి ఇంకా భారీగా బ్లాక్ లో కొన్ని లక్ష రూపాయలకు కూడా, గ్యాలరీ టికెట్లు అయితే ₹1,00,000 కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ VIP కోటా టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు, అంటే దీన్ని కూడా అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఆన్లైన్ యాప్స్ లో కానీ వీటిలో కానీ మీరు ఇంకా 30,000 అని అన్నారు, కానీ దాదాపుగా 1,50,000 వరకు అమ్ముడవుతున్నటువంటి కొన్ని టికెట్లు ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లో కూర్చున్న మ్యాచ్ క్లియర్ గా కనబడుతుంది. వాటిని కూడా భారీగా అమ్ముకుంటున్నారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అయితే ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఆ టికెట్ ఎంతైనా ఉన్నాయి, జెండా ప్రతిసారి చూస్తావా అనేటువంటి పిచ్ లోనే కొంత ఆ యావలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు SRH యాజమాన్యం కానీ వాళ్ళు కానీ HCA వాళ్ళు కానీ క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో వీళ్ళలో కూడా అంటే ఈ రేట్ల మీద ఒక విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రేట్లను గురించి కూడా అంటే ఒక కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇవన్నీ కనిపించట్లేదా వెంకట్? ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తారనేది ఇక్కడ మెయిన్ ప్రశ్న. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే క్రికెట్ అసోసియేషన్ కూడా లాభాలు వస్తాయి, ప్రభుత్వానికి లాభాలు వస్తాయి, భారీ ఎత్తున ఫ్యాన్స్ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, చర్యలు తీసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా టికెట్లు చూస్తున్నాం. సినిమా ఫస్ట్ రోజు అంటే రిలీజ్ కాకముందే ప్రీమియర్ షోలని, అడ్వాన్స్డ్ షోలని వీటిని వేస్తున్నారు. వాటిని 1,200కి, 2,000కి, 3,000కి, 4,000కి కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ లో అఫీషియల్ గానే దందాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజుల్లో ప్రభుత్వాలకు ఆదాయం ఇంపార్టెంట్, అదే విధంగా ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్లకు కానీ ఫ్రాంచైజీలకు కానీ వీళ్ళందరికీ ఆదాయం ఇంపార్టెంట్.
దానికి సంబంధించి అధికారులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఫైనల్ గా సామాన్యుడి జేబు నుంచే కదా మనం మన సినిమా చూడాలనుకుంటాం, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటాం, భారీగా ఖర్చు పెడతాం. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు అఫీషియల్ సైట్స్ లో ఎంత కాస్ట్ ఉంది, బ్లాక్ లో ఎంత కమ్ముతున్నారు, అసలు అఫీషియల్ సైట్స్ లో క్రికెట్ అభిమానులకు టికెట్ దొరకటం పాసిబుల్ అయినా ఇదంతా కూడా కేవలం ఊరికనే పైకి లెక్కలు చూపించడానికి ఈ అఫీషియల్ దాంట్లో రిలీజ్ చేసి ఆ తర్వాత బ్లాక్ లోకి తరలిస్తున్నారా? ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా బ్లాక్ లోనే అమ్ముతున్నారు. ఇప్పుడు అఫీషియల్ సైట్స్ లో 15,000, 10,000 ఇట్లా ఎంత రేట్ పెట్టినప్పటికి కూడా వీటిని ముందుగానే బుక్ చేసేసి, వీటిని ముందుగానే బ్లాక్ చేసేసి ఫ్రాంచైజీలకు ఇవే లాభాలు. వాళ్ళు అంటే భారీ ధరలను పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేయటం, దీనివల్ల వాళ్ళకి ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ గతంలో SRH వర్సెస్ HCA కొంత యుద్ధం అయితే నడిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ HCA కూడా పెద్దగా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో యాప్స్ లో ఉండేటువంటి రేట్లు అదే రేంజ్ లో హైలో ఉన్నాయి. అక్కడ బ్లాక్ లో ఎక్కువ అమ్ముకోవడానికి అక్కడ రేట్లు పెంచినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అంటే ఆన్లైన్ లో 30,000 నేను వచ్చి మా దగ్గర అంటే ఇప్పుడు బయట కొనుక్కోవాలంటే కనీసం 30,000 టికెట్ 50,000 అన్నా కానీ కొనేవాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఆ పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఈ విధంగా ఆన్లైన్ లో కూడా టికెట్ ధరలు పెంచడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక క్రికెట్ అభిమానులకి హైదరాబాద్ లో ఈ లాస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆర్సీబీ మ్యాచ్ కూడా కావడంతో చాలా మంది ఆర్సీబీ అభిమానులు ఈ మ్యాచ్ కు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ 39,000, కానీ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. అందరికీ టికెట్ దొరుకుతుందంటే దొరకదు. అందులో కూడా లాస్ట్ మ్యాచ్ అంటే దానికి ఉన్నటువంటి ఉత్కంఠ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎక్కువైనప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి టికెట్ ధరల కన్నా పెరిగినప్పటికీ కూడా 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లైనా చెల్లించి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ అఫీషియల్ సైట్స్ లో పెట్టిన వెంటనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. వెంటనే అసలు నిమిషాలు, సెకండ్స్ లోనే ఖాళీ అయిపోతున్నాయి. అయితే దీని వెనక చెప్తుంది ఏంటంటే సైట్స్ లో 85,000కు పెట్టినా 10,000కు పెట్టినా కానీ ఆ టికెట్లు మొత్తం ఊరకు అక్కడ పెడుతున్నారు తప్పితే ముందుగానే కొనేసి ఆ టికెట్లను అక్కడ పెట్టి వెంటనే సోల్డ్ అవుట్ అయినట్లుగా చూపించి వాటిని బ్లాక్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని క్యాష్ చేసుకుంటూ ముందులున్నటువంటి సీటు ఒకవేళ విజిబిలిటీ బాగా ఉంటుంది అన్న సీట్లు అయితే 1,50,000 వరకు కూడా అమ్ముడుపోతున్నాయట. ఇక మామూలుగా ఉన్నటువంటి అయితే 45,000 ఈ విధంగా కూడా ఒక్కొక్క టికెట్ ధర పలుకుతూ ఉంది. సో క్రికెట్ అభిమానులకు ఒక నిరాశ ఎదురవుతూ ఉంది. ఒకవేళ కనుక మీరు వేలకు వేలు, లక్షలకు లక్షలు నేను ఖర్చు పెట్టలేని టికెట్ రేట్ల కంటే నువ్వు మ్యాచ్ చూడటానికి అర్హుడు కాదు అన్నట్లుగా కూడా ఇప్పుడు క్యాష్ చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము.